ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు వాడేవాడు బావా మన అమ్మాయి పేరు మీద టౌన్షిప్ పెట్టడానికి అంత ధైర్యం వచ్చిందా వాడికి? నేను అదే అంటే భూమి ఏమైనా నీ సొంత కూతురా అని అడిగాడు. అంటే ఇంతసేపు బావ మాట్లాడుతోంది భూమి గురించా? నేను నక్షత్ర గురించేవనని తెగ కంగారు పడ్డాను. వాడి దృష్టిలో భూమి నా సొంత కూతురు కాకపోవచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు భూమి నా సొంత కూతురే. రేపు వస్తా అన్నాడు కదా, రాని చెప్తా వాడి సంగతి చెప్తా. చూసావా మావయ్య, నాన్న ఎంత సీరియస్గా ఉన్నారు. ఆయన కూడా వస్తానని ఛాలెంజ్ చేశారంటే వచ్చే తీరుతారు, ఎవ్వరూ ఆపలేరు. ఏం జరుగుతుందో ఏమోనని నాకు టెన్షన్గా ఉంది మావయ్య. ఏం జరగకుండా ఉండాలంటే వాడిని ఎలాగైనా ఆపాలమ్మా. వాడే ఉంటాడు, వాడితో మాట్లాడి వాడిని ఎలాగైనా ఒప్పించమ్మా. వెళ్ళు. హలో భూమి, చెప్పండి. భూమి ఉన్న పలంగా కట్టు బట్టలతో నువ్వు అక్కడి నుండి మన ఇంటికి వచ్చి రేపే మన పెళ్ళి. పెళ్ళా? పెళ్ళా కాదు భూమి, మన పెళ్ళి. ఇన్నాళ్ళు నీ మనసులో నేను ఉన్నానా లేనా అని చిన్న తడబాటుతో ఆగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఇక ఆగాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి చేసుకుంటున్నాం, నువ్వొచ్చే. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భూమి ప్లీజ్, ఏం చెప్పద్దు. నేనిప్పుడు ఏది వినే పరిస్థితిలో లేను. నువ్వు రానని అంటున్నావు కదా, అదే యాక్చువల్లీ ఒకందుకు మంచిదే. నువ్వు సైలెంట్గా వచ్చేస్తే అవమానంతో కుంగిపోయినా ఆ శరత్ చంద్ర మొహం చూసే అవకాశం నాకుండదు. రేపు నేనే వస్తాను, నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుండి తీసుకొస్తాను. అది కాదండి. ఇంకేం చెప్పొద్దన్నాను కదా. ఆ శరత్ చంద్ర అవమానపడడాన్ని నువ్వు చూడలేను అనుకుంటే రేపు ఉదయం 10 గంటల్లోపు నువ్వే మన ఇంటికి వచ్చాయి. హలో హలో, చెప్పేది విని. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.